ఆలోచిస్తూనే ఉన్నాం. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకులు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యావన్ అనే యువకుడిని నడిరోడ్డుపై దారి కాచి మరీ దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 17 చోట్ల పొడిచి అత్యంత దారుణంగా చంపేశారు. ప్రేమ వ్యవహారమే యువకుడి హత్యకు కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ హత్య కేసులో ఇప్పటికే 4గురిని అదుపులోకి తీసుకున్నామని చిలకలగూడ పోలీసులు వెల్లడించారు. మరో 2 కోసం గాలిస్తున్నామని తెలిపారు. సుమారు 9:45 నుంచి 10 నిమిషాల 10 PM సమయంలో యావన్ అని చెప్పి ఏజ్ 20 years బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఇంతకుముందు ఇక్కడ ఉండాడు. ఇప్పుడు ఆయన అక్కడికి మన జవహర్ నగర్ లిమిట్స్లో అక్కడ 2 bedroom ఫ్లాట్కు ఒక 4 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. ఆయన బాన్ అండ్ బ్రాటప్ ఇక్కడే ఉన్నది. సో నిన్న సాయంత్రం అరౌండ్ 10 PM అతని మీద అటాక్ చేయడం జరిగింది. దాంట్లో పరమేష్, దెన్ పరమేష్ అనే అతను ప్లస్ ఇంకోటి మొత్తం 4 వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ 3 కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. అరుగు మీద కూర్చున్నప్పుడు సడన్గా అటాక్ చేస్తే అతనికి తీవ్రమైన కత్తిపోట్లైనా ఇమీడియట్గా పోలీసు ఇన్ఫర్మేషన్ అదే రకంగా లోకల్ పీపుల్ తోటి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్ళిన తర్వాత అతను గాయాలతో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్డ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో అమ్మాయి ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన పోలీస్ కంప్లైంట్ రాలేదు. సో లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని పాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్ వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత పెద్ద దురాఘాతం అవుతుందని. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయింది. కేసు మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను డీసీపీ గారి ఆధ్వర్యంలో, డీసీపీ గారు కూడా వస్తున్నారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో, సిపి గారి పర్యవేక్షణలో అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. ఇమ్మీడియట్గా ఈ కేసులో మంచి దర్యాప్తు చేసి నిందితులకు అందరూ శిక్ష పడటకు అన్ని రకాల పోలీసు చర్యలు తీసుకుంటుంది.